ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టీచర్. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి మా వదిన వాళ్ళ హోమ్ టూర్ అయితే చూసేద్దాం. సెంటు స్థలంలో ఎలా ఏ మోడల్స్ అంటే మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే 100 మోడల్స్ ఎదుగుతూ ఉంటాం కదా. సో నేను అందులో ఒక మోడల్ అయితే చూపిస్తాను. అలాగే ఏంటంటే వాస్తులని అలా ఉంటాయి కదా, వాస్తు బట్టి కూడా మనం కట్టుకుంటూ ఉంటాం. ఈ హౌస్ వచ్చేసి వాస్తు ప్రకారంగా కట్టింది, అలాగే పడమర ఫేసింగ్ అనమాట. ఒక సెంటు స్థలంలోనే కట్టిన హౌస్. సో ఇప్పుడు చూసేద్దాం మా వదిన వాళ్ళు ఎలా కట్టుకున్నారు అనేది చూసేద్దాం రండి. స్టార్టింగ్ వచ్చేసి వెలివేషన్, బయట వెలివేషన్ అయితే ఇలా ఉందన్నమాట. ఇక్కడ మెయిన్ డోర్ ఇది వచ్చేసి ఇదిగోండి మనకి స్టెప్స్ దగ్గర ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ మెయిన్ డోర్ పక్కనే ఇదిగోండి సందు కూడా వచ్చింది అనమాట. ఈ సందు అటు నుంచి వెళ్ళినప్పుడు చూపిస్తాను అనమాట. ఇక్కడ గేట్ ఇచ్చారు రండి. ఎంట్రన్స్ లోపలికి వచ్చేసేయండి. సరే ఇప్పుడు హాల్లోకి వచ్చేస్తాం అనమాట. ఎంట్రన్స్ డోర్ అయితే ఇది వచ్చేసింది. ఈ ఎంట్రన్స్ రాగానే మనకి హాల్ వస్తుంది అనమాట. ఇదిగోండి హాల్ చూడండి. ఈ హాల్లో వచ్చేసి మనకి ఇక్కడ టీవీ యూనిట్ అనమాట. టీవీ ఇక్కడైతే సెట్ చేశారు వాళ్ళు, ఇక్కడ సెట్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి బౌల్స్ అలా పెట్టుకోవడానికి, డెకరేట్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇలా పెట్టించారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ దేవుడు బొమ్మలు అయితే, ఇక్కడ వెంకటేశ్వర స్వామి బొమ్మ, అలాగే ఇక్కడ సాయిబాబా బొమ్మ పెట్టారు. ఇక్కడ నెక్స్ట్ ఇలాగా హ్యాంగింగ్స్, డెకరేట్ హ్యాంగింగ్స్ అనేది పెట్టింది అనమాట తను. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ పక్కనే ఇలాగా రాధాకృష్ణుడి బొమ్మ అయితే పెట్టింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి డెకరేట్ ఐటమ్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే చేసింది. ఇక పైన వచ్చేసి ఇలా ఫొటోస్ ఫ్రేమ్స్ కానీ అవి ఇలా పెట్టేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఈ హాల్లోనే ఇలా బెడ్రూమ్ డోర్ అయితే మెయిన్ ఎంట్రన్స్ ఇలా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి బెడ్రూమ్ డోర్ అనమాట. నెక్స్ట్ బెడ్రూమ్ లోకి వెళ్ళి చూద్దాము. ఈ లోపు ఫ్రిడ్జ్ ఇక్కడ సెట్ చేశారనమాట. ఈ ఫ్రిడ్జ్ పక్కనే మనకి ఏంటంటే ఇలా కిచెన్ కి రూట్ వస్తుంది. ఇలా కిచెన్ కి వచ్చేసి రూట్ వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ దేవుడు మందిరం లాగా ఇలా ప్లేస్ ని అయితే సెట్ చేసుకున్నారనమాట. సెంటి హౌస్ లోనే అనమాట ఇది వచ్చేసి. అందుకనే కొంచెం అంటే పడమర ఫేసింగ్ కాబట్టి, అలాగే సెంటి హౌస్ కాబట్టి ఎలా అయితే వాస్తు ప్రకారం అన్ని సెట్ చేసుకున్నారనమాట. వాస్తు ప్రకారం వచ్చిన హౌసే అనమాట ఇదంతా. ఇక నెక్స్ట్ కిచెన్ లోకి వచ్చేస్తాం అనమాట. కిచెన్ లోకి వచ్చేసి ఇలా లోపల ఎంట్రన్స్, ఇలా కిచెన్ లో ఎంట్రన్స్ అవగానే స్టాండ్, ఇదిగోండి గిన్నె స్టాండ్ అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇదిగోండి టైల్స్ అవన్నీ వేశారు. ఇక్కడ వచ్చేసి షింక్ వచ్చింది అనమాట. ఇక్కడ ఒకటి హ్యాంగింగ్ పెట్టుకుంది తను, సబ్బులు అవి పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ ఒక కిటికీ వచ్చింది. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ స్టవ్ గట్టు వచ్చేసి ఇలా వచ్చేసింది అనమాట. నెక్స్ట్ ఇదిగోండి ఇలా గిన్నెలకి ర్యాక్స్ అయితే వచ్చినాయి అనమాట. గిన్నెలు అవి పెట్టుకోవడానికి ర్యాక్స్ ఇవన్నీ ఇదిగోండి ఇలా చదివింది అనమాట తను. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మనకి మిక్సీ, గ్రైండర్, రైస్ కుక్కర్ అవి పెట్టుకోవడానికి ఈ ప్లేస్ అనమాట. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ ఇచ్చేసి తను బౌల్స్, ఇలాగ ప్లేట్స్, కప్స్ అవన్నీ ఇలా చదురుకుంది. ఇంకా వేస్ట్ మనం కనిపించకుండా ఉండేది ఇక్కడ గ్యాస్ అయితే సెట్ అయిపోద్ది. ఇంకా తను ఇంకా పెట్టలేదు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇగోండి బియ్యం డ్రమ్ములు కానీ ఏమైనా ఉంటే మనకి అంటే చూడడానికి కొంచెం బాగో
సరిపోవు అనుకున్న ఐటమ్స్ కవర్స్ అవన్నీ ఇలా కింద మనం ర్యాక్లో ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి తను బిందులు పెట్టింది అనమాట వాటర్ ఇవి. సరే నెక్స్ట్ ఇది వచ్చేసి కిచెన్ అనమాట. ఇది వచ్చేసి హాల్ మీరు చూస్తున్నారు కదా. నెక్స్ట్ లోపలికి ఈ హాల్లోనే బెడ్రూమ్ డోర్ వచ్చిందని చెప్పాను కదా ఆల్రెడీ. డోర్ మోడల్ అయితే ఇలా పెట్టారనమాట. ఇవ్వండి స్టార్టింగ్ డోర్ మోడల్. ఇంకా లోపలికి వచ్చేస్తే మా ఏసీ అయితే పెట్టించారు, చూద్దాం రండి. ఇదిగోండి ఇది వచ్చేసి మంచం అనమాట. ఇక మంచం పక్కనే కిటికీ అయితే వచ్చిందనమాట. కిటికీకి పైన ఏసీ అయితే ఫిట్ చేశారు. నెక్స్ట్ ఇదిగోండి ఇలా ఏదైనా డెకరేట్ ఐటమ్స్ మనం వాల్స్కి అయితే పెట్టించుకోవచ్చు. ఇలా వాళ్ళ ఫోటో అయితే పెట్టుకున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ బెడ్రూమ్లో సో ఇదిగోండి ఇక్కడైతే డ్రెస్సింగ్ టేబుల్ అయితే వచ్చిందనమాట. డ్రెస్సింగ్ టేబుల్ ఇదిగోండి వాళ్ళదైతే ఈ మోడల్ అయితే వచ్చింది డ్రెస్సింగ్ టేబుల్. నెక్స్ట్ తను కూడా యూట్యూబ్ అలాగే ఇన్స్టాగ్రామ్ చేసింది కాబట్టి దానికి సంబంధించిన స్టాండ్. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి ర్యాక్స్. ఇదిగోండి ఇక్కడ బీరువా ర్యాక్ అనమాట, ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బట్టలు అవన్నీ పెట్టుకోవడానికి అంతే అనమాట. ఎందుకు చూపించట్లేదు అంటే బట్టలు కాబట్టి ర్యాక్స్ కాబట్టి ఇంకా అవి చూపించట్లేదు అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించిన రూమ్ ఒకసారి చూసేద్దాం. లైట్ అయితే ఆఫ్ చేస్తాను అనమాట, చూడండి. సో మీకు మోడల్ కనిపిస్తుందనే నేను అనుకుంటున్నాను. సింబల్ మోడల్ వచ్చిందనమాట. సింబల్కి ఇంకా చుట్టూ రూప్ అయితే ఇలా వచ్చిందనమాట. ఇంకా లైట్స్ అయితే అలా పెట్టుకున్నారు, చూడండి. సో చూసారు కదా బెడ్రూమ్ మొత్తం. ఈ కాన్సెప్ట్లో మొత్తానికి బెడ్రూమ్ లవ్ సింబల్ అనేది హైలైట్ తను. సో నెక్స్ట్ మనం బయటికి వెళ్దాం. సో నెక్స్ట్ మాత్రం మళ్ళీ బయటికి వెళ్ళి చూద్దాం అనమాట. సో మొత్తం బెడ్రూమ్ మొత్తం చూస్తారు కదా, మోడల్ అయితే సీలింగ్ అయ్యింది. ఇంకా నెక్స్ట్ పెయింటింగ్స్ కూడా వాటికి సెట్ అయ్యే పెయింటింగ్స్ అయితే వేయించుకున్నారు వాళ్ళు. ఏ బెడ్రూమ్కి అయితే పింక్ కలర్ వేశారు, అలాగే హాల్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ వేశారు అనమాట. నెక్స్ట్ ఇదిగోండి బయటకి వెళ్దాం. పైన సీలింగ్ చూడండి ఒకసారి. పైన సీలింగ్ మోడల్స్ కూడా ఇలా చిన్న ఫ్యాన్ అయితే పెట్టారనమాట. ఇక్కడ చిన్న కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మోడల్స్ అలా చూస్తూ. సో ఇదిగోండి మనకి హాల్ నుంచే అటువైపుకు వెళ్ళడానికి రూట్ ఒకటి ఉంది, అలాగే మనం సందులో నుంచి మెయిన్ డోర్ నుంచి అటు వెళ్ళడానికి రూట్ ఉంది. అలాగే బయటకు వెళ్ళండి. బయట వచ్చేసి ఇలా ఉంటది అనమాట. ఇది వచ్చేసి బాత్రూమ్ అనమాట. ఇక్కడ మెట్రో స్టెప్స్ కింద బాత్రూమ్ అయితే వీళ్ళు పెట్టించుకున్నారు. ఇవన్నీ వీటిలో కూడా టైల్స్ వేసారు అనమాట. ఇది ఒకసారి చూడండి టైల్స్. అనమాట పైకి వెళ్ళడానికి. పైకి వెళ్ళే ముందు నేను సందు కూడా చూపించేస్తాను అనమాట. సందు దగ్గర ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ పెట్టుకున్నారు. ఇక్కడ వచ్చేసి ట్యాప్స్ వచ్చినాయి అనమాట. 2 ట్యాప్స్ వచ్చినాయి. వాష్ ఏరియా అనమాట. ఇంకా కొంచెం వర్క్ ఉందనమాట, అందుకే కొంచెం ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ సందు అనమాట. ఇవన్నీ సందు. ఇవన్నీ స్టార్టింగ్ ఎంట్రన్స్ మనం ఒక గేట్ చూసాం కదా, ఆ గేట్ నుంచి వచ్చిందనమాట. ఇక్కడ మనకి ఏంటంటే బట్టలు అవి ఆరేసుకోవాలన్నా ఏదైనా బాగుంటుంది సందు రావడం వల్ల. నెక్స్ట్ డాబా కూడా చూపిస్తాను రండి. వీడియోస్ చేసుకోవాలన్నా ఏదైనా బాగుంటుంది అనమాట.
ఇవాళ వీడియో అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టే అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసి. ఇది వచ్చేసి మా వదిన వాళ్ళ హౌస్ అనమాట, అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ హౌస్ అనమాట. ఇంకా ఒకవేళ కొన్ని మోడల్స్ మా అత్తగారి వాళ్ళ హోమ్ టూర్ కూడా నేను త్వరలో చేస్తానమాట. వాళ్ళ హౌస్ మోడల్ ఎలా ఉంది కూడా చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.